అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏ3 వండర్స్. ఈరోజు నేను కాలీఫ్లవర్ 65 ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి ఫంక్షన్స్లో సైడ్ డిష్గా వడ్డిస్తూ ఉంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ లేకుండా హోల్ కార్న్ఫ్లోర్ వాడుతూ ఆయిల్ తక్కువ పీల్చుకునేలాగా. దీనికోసం స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ వేడి నీటిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ వేడి నీటిలో కాలీఫ్లవర్ ముక్కలు ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను హోల్ కార్న్ఫ్లోర్ వాడుతున్నాను, మీరు రిఫైన్డ్ కార్న్ఫ్లోర్ అయినా వాడచ్చు, అదే వైట్ కలర్లో ఉండే కార్న్ఫ్లోర్. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు శనగపిండి వాడండి. మీకు ఇష్టమైతే ఈ ప్లేస్లో మైదా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం. నేను ఇక్కడ కూర కారం వాడుతున్నాను. మీరు నార్మల్ చిల్లీ పౌడర్ వాడినట్లయితే 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు. ఈ టైంలోనే మీకు నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇందులోనే మనం వేడినీటిలో ఉంచుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ముక్కలన్నిటికి ఈ పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఒక్కటిగా యాడ్ చేసుకొని కలుపుతూ అన్ని పక్కల సమానంగా వేగేలాగా వేయించుకోండి. వీటిని గోల్డ్ కలర్, చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఈ ఆయిల్లోనే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గోబీ, అందులో యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా రెడీ అయిందో. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.